హుజూరాబాద్ ఉషోదయ స్కూల్ 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిగింది. తమ గురువులు చెప్పిన విద్య, తాము పడిన బెత్తం దెబ్బలు, చిన్న అల్లర్లు, స్కూల్ ప్రాంగణంలో కొనుక్కున్న తినుబండారాలు, తమ విద్యార్థి దశలో గడిచిన గుర్తులను నాటి విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఉషోదయ స్కూల్ 2002-3 బ్యాచ్ 10వ తరగతి స్టూడెంట్స్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆ బ్యాచ్ కి చెందిన 48 మంది విద్యార్థులు, 10 మంది గురువులు ఒకే వేదికగా తమ తీపి గుర్తులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాటి గురువులు మాట్లాడుతూ కష్ట సుఖాలలో, నష్టాలలో ఒకరికొకరు తోడుగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం గురువులను శాలువా, షీల్డ్లతో ఘనంగా సన్మానించి పాదాభివందనం చేశారు. చాలా స్వేచ్ఛ ఇచ్చారు. ఎలాంటి స్వేచ్ఛ అంటే వాళ్ళు మంచిగా చదువుకోవాలి, అందులో భాగమే. సో మీకు చాలా ఆత్మీయుడిగా ఉన్నాను, నేను మిమ్మల్ని కూడా అంతే ఆత్మీయంగా చూసుకున్నాను. సో ఇంత మంచి అభివృద్ధిలో మీరున్నారు. ఎక్కువగా రమాదేవి బాగా పేరు వింటున్నాను. కానీ స్కూల్లో కానీ ఎన్నో ఉండేది. దానిలో ప్రతి దాని లోపల ఆట లోపల కానీ, పాట లోపల కానీ, సైన్స్ ఫేర్ కానీ, ఏది కానీ, ఏదైనా ఎక్స్కర్షన్ కానీ నేనే ఉండేది. అలా నేను లేకుండా సార్ ఇక్కడ తీసుకోలేము. అది నేను ధైర్యంగా చెప్పడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా కొన్ని ఉంటుందండి, కొట్టడం అలా చెప్పారు. ఇప్పుడు మీరు పేరెంట్గా ఉన్నారు, చాలామంది మీరు పేరెంట్ అయి ఉన్నారు. ఏంటంటే కొట్టడం అనేది ఏంటంటే పిల్లల దగ్గర చెప్పండి. మీ ఇప్పుడు కొంచెం తగ్గింది కాబట్టి మీరు పేరెంట్గా ఉండి మీ పిల్లల దగ్గరికి పోయి ఏ విధంగా చెప్పాలంటే, సార్ మా వాడు మీకు భయపడుతున్నాడు సార్, కొంచెం చూసి చెప్పండి సార్, ఏందా మామూలు కొడుతున్నాడా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అది పిల్లలు పెరిగింది, వాచ్ రేట్ పెరిగింది, కానీ మన దగ్గర సమయం లేదు ఉందా? అట్లా కాకుండా మనం అందరితో కలిసిమెలిసి సమయాన్ని పాటించుకుంటా, సమయం చూసుకుంటా మెదగాలని మీ అందరికీ నా యొక్క ఆశీస్సులు ఎప్పటికీ కూడా ఉంటాయి. బ్రతకడం ఎలా, మనిషికి కావాల్సింది ఏంటి? నేను MBA చేశాను, నేను IAS చేసా, IPS అవన్నీ నథింగ్. మనం ఎలా బ్రతకాలి? నేను ఇప్పటికీ సామి గుర్తు చేసుకుంటాను మా పిల్లల దగ్గర. వాస్తవం చెప్పాలంటే నా గురించి నేను చెప్పుకోవడం కరెక్ట్ కాదు ఈ టైంలో. ఈరోజు ఇట్లా తెలియదు, కానీ మొత్తం మీద మాత్రం ఈ సభకు నేను రావాలనుకున్నా, విజయవంతం చేయాలి, మీ అందరిని చూడాలి, మీ అందరి యొక్క నా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను ఖచ్చితంగా. అయితే ఆ సంఘటన నాకు చాలా కలిసివేసింది. ఎందుకంటే నేను ఒక వ్యవస్థాపకునిగా ఉండి ఆ సమయంలో నేను ఆ టైంలో లేకున్నప్పటికీ కూడా నా భార్య అంటే మా మిస్సెస్, ఆమె కరస్పాండెంట్, ఆమెను ఆహ్వానించి వాళ్ళు అక్కడ నిర్వహించేది ఉండే అని నేను భావిస్తున్నాను. కానీ జరగలేదు. అంటే